హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మేజర్ ముకుంద్ గారి గురించి అండి. అమ్రాన్ మూవీ చూశారు కదా అందరూ. అమ్రాన్ మూవీ అందరూ చూసారని అనుకుంటున్నాను. లేట్గా చూసింది నేనేనేమో నాకు తెలిసి. అయితే కొన్ని విషయాలు చెప్పడానికి అయితే ఈరోజు వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అనేసి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అందరికీ కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా బిగ్ సెల్యూట్ అండి. వాళ్ళ ఫ్యామిలీస్కే కాదు, వాళ్ళ మొత్తం వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఈవెన్ అందరికీ కూడా పెద్ద సెల్యూట్ అనమాట. ఎందుకంటే నాకు ఈ మూవీ చూడాలని ఎప్పటి నుంచో ఆతృత. అంటే మేము మూవీస్ సినిమా థియేటర్కి వెళ్ళి ఎక్కువ చూడమన్నమాట. ఎందుకంటే సారీ అండి, ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నానో నాకే తెలీదు. అంటే నేను ఏ టైప్ అంటే కనుక ఒక ఇది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంత, నా మెంటాలిటీ అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నచ్చింది చేస్తాను, నా మనసులో ఉన్నది ఎవరికైనా చెప్పేస్తాను. సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్ నాతో. ఒక్కొక్కసారి అది పనికిరాదు అనుకోండి, కాకపోతే ఇంకా ఆ మెంటాలిటీ ఎవరు మార్చలేరు. సో ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నానో నాకే తెలీదు. ఏంటంటే మేజర్ ముకుంద్ అండ్ ఇందు రెబెకా వర్గీస్. సో వీళ్ళిద్దరి సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ కదా. సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట. నిజంగా ఎంత లవ్ ఉందంటే అంత లవ్ ఉంది కాబట్టే వాళ్ళు చక్కగా లాంగ్ డిస్టెన్స్ మూవీలో చెప్పే ఉంటారు, మీరు చూసారు, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు లాంగ్ డిస్టెన్స్ లవ్ అనేసి. సో నిజమైన ప్రేమ ఉంది కాబట్టే దూరంగా ఉన్న వాళ్ళిద్దరు మనసులు కలిసాయి. వాళ్ళిద్దరూ చక్కగా మ్యారేజ్ చేసుకున్నారు, ఆ లైఫ్ లీడ్ చేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు అది ఎంతో కాలం నిలవలేదన్నమాట. ఏంటంటే భగవంతుడు అంటే మంచి ఇది అంటారు కదా, మనుషుల్లోనే మంచి మనుషుల్ని దేవుడు తీసుకెళ్తాడు అని. సో అలాగా మన ముకుంద్ గారిని ఎంచుకున్నట్టున్నారు. సో అయితే సో మీతో పంచుకోవాలనిపించి అనమాట. మూవీస్ అయితే థియేటర్లో చూడండి ఎక్కువ. నేను ఎప్పుడైనా సరే ఫోన్లో గట్టా చూసేసుకుంటాను అనమాట. నేను ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా, రిలీజ్ అయిన స్టార్టింగ్ నుంచి మా హస్బెండ్ని మామూలుగా బుర్ర తెలియలేదండి. ఎందుకంటే తను లారీ డ్రైవర్ అని మీకు అందరికీ తెలుసు, నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా. తను లారీ డ్రైవర్ కదా, తను మార్నింగ్ వెళ్తారు, నైట్ వస్తారు, ఒక్కొక్కసారి ఇంటికి రారు. సో తనకి ఆ డ్రైవింగ్ టెన్షన్ అదే సరిపోతుంది. నాకు ఏంటంటే నేను ఎక్కువ ప్రెజర్ అవి చేయను, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళని. తను ఖాళీగా ఉంటే తన మటుకు తీసుకెళ్ళిపోతారు 100%. మమ్మల్ని చక్కగా అన్నీ చూపిస్తానికే ట్రై చేస్తారు. నేనైతే ఈ మూవీ ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నాకు ఈ మూవీ థియేటర్లోనే చూడాలి. ఎందుకు థియేటర్లోనే చూడాలి అనుకున్నానంటే, కనీసం 2014లో ఆయన చనిపోయారు కదా, అప్పటికి నా వయసు వచ్చేసి నేను 1999లో పుట్టాను. అప్పటికి నా వయసు వచ్చేసి యావరేజ్ ఒక 15 ఉంటాయేమో, ఒక 14 ఎంత ఉంటాయేమో. సో అప్పుడు చనిపోయినప్పుడు కట్ట నాకు అసలు ఈ మేజర్ ముకుంద్ అన్న అతను ఉన్నారు, ఇలాగా మనకి ఇంత చేసి ఆయన ఇలా చనిపోయారన్న విషయం ఈ మూవీ రిలీజ్ అయ్యాయి కానీ నాకు తెలిసింది. సో అప్పుడు అంత 14 సంవత్సరాలు, 13, 15 అంతే అలా ఉంటాయి కదా. అప్పుడు మనం ఏమి పెద్ద 8th క్లాస్ 9th క్లాస్ అంతే కదా. అప్పుడు ఆ టైంలో మనకేమీ తెలియదు కదా. సో నాకైతే నిజంగా తెలీదు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది, ముకుంద్ వరదరాజ్ అని వస్తుంటే ఏంటి ఇలాగా రియల్ స్టోరీ అంటున్నారు, చూద్దాం అనేసి నాకు ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. సో ఏంటంటే నాకు చాలా ఇష్టం అనమాట.
నాకు ఇలాంటివి చూడాలన్నా, వినాలన్నా నా మెంటాలిటీ అది. నేను ఏమన్నా రియల్ స్టోరీస్ యూట్యూబ్‌లో కూడా ఎప్పుడు చూసినా ఈ రియల్ స్టోరీస్ అలాంటివే వింటా ఉండేదాన్ననమాట. నాకు అలాంటివి ఇష్టం. అంటే ఏదో సూది, సొత్తి అలాంటివి చూడడం కన్నా, ఇలా మన ఇండియా గురించి, మన ఫ్రీడమ్స్ గురించని, లేకపోతే ఇలాంటివి చూడడం చాలా ఇష్టం అనమాట నాకు. ఆహ్, చూస్తూ ఉంటాను. కాకపోతే ఈ ముకుంద్ వరదరాజు గురించి నేనైతే ఎప్పుడూ అంటే మొబైల్ అనేది నాకు మ్యారేజ్ అయిన తర్వాతే మొబైల్ ఇచ్చారు. సో, అప్పటినుంచి కూడా నేను ఇలాంటివే. కాకపోతే ఈ మేజర్ ముకుంద్ గారి గురించయితే ఎప్పుడు రాలేదు. ఈ మూవీ తీసిన తర్వాత అన్నీ బయటకొచ్చినాయి. మనకి యూట్యూబ్‌లో కూడా ఈ మూవీ తీసిన తర్వాత అన్నీ కూడా అవే వస్తూ ఉన్నాయి కదా! న్యూస్‌లు గట్టా. సో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇండియా ఆర్మీ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనము వాళ్ళని ఖచ్చితంగా గౌరవం ఇచ్చాలండి. రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. సో, ఎందుకంటే వాళ్ళు అక్కడ అలా ఉండబట్టే మనం ఇక్కడ సేఫ్‌గా ఉన్నాం. 100కి 100% కూడా. ఏంటంటే వాళ్ళు ఏ మూవీలో చూపిచ్చారు. నిజంగా నేను ఏ ఆర్మీ మూవీ చూడలేదు గానీ, ఈ మూవీ నిజంగా నేను మూవీ చూడడానికి కారణం ఏంటంటే లవ్ ఉంది. అండ్ రియల్ స్టోరీ అంటున్నారు. భర్త చనిపోయాడు కానీ ఇందు రెబెకా వర్గీస్ గారు కన్నీటి చుక్క కూడా రానివ్వలేదు అంటున్నారు. అసలు స్టోరీ ఏంటి అనేసి అంత ఆతృతతో నేను మూవీ చూడడానికైతే ముందెళ్ళాను. కానీ అంటే నేను ఇప్పుడే మొన్న నాకు తెలిసి నేను మూవీ చూసింది డిసెంబర్ 1 అనమాట. డిసెంబర్ 1 సండే చూశాను. సండే నైట్. ఈ పాటికి అందరూ చాలామంది మూవీస్ చూస్తారు కదా! యూట్యూబ్‌లో వస్తూ ఉన్నాయి చిన్న చిన్న బిట్స్ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. నేను అప్పుడు ఆ చిన్న చిన్న బిట్స్‌లోనే నేను అంటే ఏడ్చేసాననమాట. చెప్తున్నాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎంతో ఇలాంటివి ఏమన్నా విన్నా, చూసినా నీళ్ళైతే కంపల్సరీ నాకే జరిగిపోయిందన్నట్టుగా ఫీల్ అయిపోతాను నేను. ఆ మధ్య ఒకటి జరిగింది కదా! అమృత ప్రణయ్. సో, అప్పుడు నా మ్యారేజ్ అయ్యాకనే జరిగిందది. అప్పుడు కూడా అంతే. నాకు మా బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నాను నేను. సో, అప్పుడు కూడా టీవీలో అయి చూసి ఎంత ఏడ్చేసానో నాకే తెలీదు. ఇక్కడే బాబోయ్! ఆవిడ ఎలా ఉంటదో ఏంటో పాపం ప్రెగ్నెంట్ కట్టని ఎంత ఏడ్చానో నాకే తెలీదు. సో, అలా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏదో నాకే జరిగిపోయిందన్నంత ఫీలింగ్ వస్తది నాకు. బాధొస్తది. సో, నిజంగా అందరికీ సెల్యూట్ అండి. ఇండియన్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా బిగ్ బిగ్ సెల్యూట్ అనమాట. సో, మీరక్కడ ఉండబట్టే మేమిక్కడ అందరం కూడా సేఫ్‌గా ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలండి వాళ్ళకి మనము. సో, అలాగే వాళ్ళ మన చుట్టుపక్కల గానీ ఎక్కడైనా సరే అంటే ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళని చక్కగా మనం బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు అవ్వచ్చు. ఆర్మీలో ఉంటారు. సో, ఇక్కడ మనం వాళ్ళకి చక్కగా సపోర్టివ్‌గా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అదొకటి మీ సరౌండింగ్స్‌లో ఎవరైనా ఇండియా ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చూసుకోండి హ్యాపీగా. అండ్ వాళ్ళు మూవీలో చూపిచ్చారండి. ఏషియన్ అటాక్ జరుగుద్దో అసలు ఎలా ఉంటారు. తిండి తినటానికి లేదు, స్నానం చేయడానికి లేదు. మూవీలో చూస్తే మీకు అర్థమవుతది. అది ముకుంద్ గారు మామూలుగా వీళ్ళు ఎలక్ట్ అవుతారో లేదని ఒకటి పెడతారు కదా సరదాగా. అది అప్పుడు ఒకతను స్నానం చేస్తుంటే, అక్కడ స్నానం చేస్తూనే గన్ పట్టుకొని వెళ్ళిపోయారు. అలాగా వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉంటారో కూడా తెలీదు. ఇంకొక దగ్గర మన ముకుంద్ గారు భోజనం ఇలా కలుపుకుంటున్నారంతే, ఈలోపు ఒక న్యూస్ వచ్చేసరికి భోజనం ఆ చెయ్యి కడిగేసుకున్నారు అతను. సో, ఇలా వాళ్ళకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. అలాగే ఆహ్, ఏ టైంలో ఏం జరుగుద్దో తెలీదు కదా! వాళ్ళసలు ఈ టైంలో అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. మనమైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఇండియా ఆర్మీ అందరికీ కూడా బిగ్ సెల్యూట్ అండి. నిజంగా జై హింద్ మీ అందరికీ కూడా. ఎందుకంటే మీ ప్రాణాలు పలంగా పెట్టి మీ ప్రాణాలు ఏదో ఒక రోజు పోతాయని తెలిసినా ఇండియా ఆర్మీలోకి వెళ్ళి ఖచ్చితంగా మన దేశాన్ని రక్షించాలి అని చాలామంది కుతూహలంతో ఇండియన్ ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళందరికీ తెలిసి కూడా వెళ్ళడం అది అసల గ్రేట్ థింగ్ అనమాట. ఏంటంటే అక్కడ మనకి ఆర్మీలోకి వెళ్ళే ముందు కూడా వాళ్ళు పెట్టే కొన్ని కొన్ని ఉంటాయి కదండీ! ఆ బ్యాగ్స్ మోయడం అని అవన్నీ కూడా మనకి ఇందూ గారి భుజం మీద ఆయన పడుకుంటూ చెప్తారు కదా! 16 గంటలు నిజంగా ఏడుపొస్తుంది. ఇలా ఉంటదనుకోలేదు. 16 గంటలు నిజంగా తోమేస్తున్నారు. నా వల్ల కాదే అని సరదాగా అంటారు కదా ఆయన.
నిజంగా అసలు ఇవన్నీ భరించి వాళ్ళకేంటంటే అవసరం ఇవన్నీ తట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంటది? కానీ మా ప్రాణం ఏదో ఒక రోజు పోతదని తెలిసినా అవన్నీ భరించి, అన్నీ చేసి, ఆ కాంపిటీషన్స్ ఇవన్నీ గెలిచి, అవన్నీ కూడా అంత సక్రమంగా చేసి అక్కడ వరకు వెళ్తారు. సో, తక్కువ టైంలోనే మేబీ ముకుంద్ గారు చేసిన త్యాగాల వల్ల లేకపోతే ఆయన చేసిన ఈ కొన్ని మిషన్స్ వల్ల ఆయన మేజర్ ముకుంద్గా అతి తక్కువ కాలంలోనే అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. కాదో అవునో మీరు కామెంట్ చేయండి. అయ్యారనే నేను కంపల్సరీ అయితే అనుకుంటున్నాను. సో ఆయన మూవీలో చూపించారు కదండి, ప్రతిదీ కూడా ఆయన అసలు ఎంత బాగా లీడ్ చేశారంటే ఆయన టీమును కూడా చక్కగా ఎంత బాగా లీడ్ చేశారో. ఆ భుజం మీద ఒక ఫస్ట్ పెడతారు కదా ఈ ఆర్మీలోకి వచ్చే ముందు, రన్నింగ్ రేస్ పెడుతుంటే ఒక అతను పడిపోతే ఆయన ఎత్తుకుని మరి తీసుకొచ్చారు చూసారు, అక్కడ అతన్ని మెచ్చుకున్నారు. అలాగే ఇంకొకటి అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవి జరిగినప్పుడు ఒక అతన్ని ఇచ్చేస్తుంటే అది కూడా భుజం మీద ఎత్తుకు తీసుకొచ్చారు కదా ఆయన. సో ఆర్మీ డ్రెస్లోనే అప్పుడు వెనకాల నుంచి వాళ్ళ టీం వచ్చి ఆ కార్స్లో గట్ట ఎక్కించుకుని తీసుకెళ్తారు. సో నిజంగా తన గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచించి ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా తీసుకుంటే ఆయన మిషన్స్ అన్నీ కంప్లీట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఒకవేళ ఆయన ఉంటే ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా చాలా చాలా మిషన్స్ కంప్లీట్ చేద్దురేమో. కాకపోతే మన దురదృష్టం అని అనుకోవాలి. మనం మంచి ఒక ఆర్మీ ఆఫీసర్ని మనం పోగొట్టుకున్నాము. ఇది ఇందు రెబేకా వర్గీస్ గారిది ఒకటే కాదు, మనందరికీ కూడా చాలా బాధ అనిపించే ఒక విషయం అనమాట. సో ఈరోజు ఆయనకి నిజంగా ఒక నివాళైతే వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ వల్ల ఆయన గురించి ఎంతోమందికి తెలిసింది. నాలాగే ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో ఈ మూవీ వల్ల ఆయన గురించి ఎంతోమందికి తెలిసింది. ఇలాంటివి తెలియాలండి. మన దేశం గురించి ఎవరేం చేశారు ఇవన్నీ కూడా ఇలాంటివి తెలియాలి. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అందరిలో కూడా ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ రావాలి. సో పిల్లల్లో కాదు పెద్దల్లో కాదు అందరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలండి. సో ఫ్యామిలీ వాళ్ళు కూడా వదలడం చాలా కష్టం. అలాగే కూడా ఆర్మీ అని తెలుసు కూడా పెళ్లి చేసుకునే వైఫ్స్ అందరికీ కూడా సెల్యూటేనండి. ఎందుకంటే తెలుసు ఏదో ఒక రోజు ఏదవుతుందో తెలీదు, వాళ్ళ టెన్షన్ నిజంగా ఉంటుందండి. ఏంటంటే అక్కడ ఒక సీన్ చూసారా మీరు, ఇందు గారు ఫోన్ మాట్లాడుతుండగా అక్కడ ఈలోపు అటాక్ జరిగితే ఈవిడికి టెన్షన్ ఇక్కడ ఎంత ఏడ్చిందో ఈవిడ నిజంగా. సో ఐఎమ్ సేఫ్ అన్నాక ఈవిడి కొంచెం కూల్ డౌన్ అయ్యారనమాట, ఏడుపు ఆపారు. కానీ నిజంగా రియల్ లవ్ అంటే ఇదేనేమోనండి నిజంగానే. ఆయన ఆత్మకి 100% సంతృప్తి వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఉంటుంది చిన్న పాప కదా, 3 years పాప అనేసి కొంచెం ఉంటుంది. కాకపోతే ఆవిడ ఒక కన్నీటి చుక్క కూడా రానివ్వకుండా సో వాళ్ళ హస్బెండ్ని ఎంతో అందంగా ఒక బాధ్యత ఒక ఆర్మీ వైఫ్ లాగానే ట్రీట్ చేసి ఆవిడైతే చక్కగా నివాళులైతే అర్పించారు. సో ఆ వీడియోస్ అన్నీ నేను ఎప్పుడు చూస్తుంటే నాకు కళ్ళంటే నీళ్ళు కూడా అసలు ఆగలేదు. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను అంతకుముందు మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ఈ మూవీ వచ్చాక అన్నీ తెలిసినాయి అని చెప్తున్నాను కదా. నాకు ఈ ఆవిడ చేసిన వీడియోస్ అన్నీ చూస్తుంటే నిజంగా చాలా అంటే ఏడుపు వచ్చేసింది, హ్యాపీ కూడా అనిపించింది. ఆవిడ నిజంగా ఇంతలాగా ఇచ్చారంటే ఆయన ఆత్మ శాంతించే ఉంటుందండి కంపల్సరీ. సో కానీ ఆవిడ ఎంత బాధపడుతున్నారో ఏంటంటే ఆవిడ ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా ఆప్ చేయగలుగుతున్నారంటే లోపల ఆ హృదయంలో ఎంత బాధ ఉంటుందో మనందరికీ తెలుసు, ఆవిడకి తెలుసు అది ఎంత బాధో. అది ఆవిడ ఏమో చెప్పలేం కదా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవచ్చో ఏం చేయొచ్చో చెప్పలేం కదా. ఆ మూవీలు అంటూ ఉంటారు కదా, ఎవరి ముందు నువ్వు ఏడవకూడదని ముకుంద్ గారు అంటే ఎవరు లేరు కదా నేను ఏడుస్తాను అంటది ఆవిడ. సో అలాగా ఎవరూ లేనప్పుడు ఏడుస్తున్నారేమో మనం చెప్పలేం కదా. కానీ బిగ్ సెల్యూట్ అండి ముకుంద్ గారు, మీరు నిజంగా మీకు బిగ్ సెల్యూట్ అనమాట. మీరు చనిపోయి స్వర్గంలో ఉన్నారని 100% అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాకి ఇంత త్యాగం చేశారంటే, మన ఇండియాలో ఇంతమంది ప్రాణాలు మీరు కాపాడారంటే నిజంగా మీరు స్వర్గంలోనే ఉంటారు. సో మీరు మన ఇండియాకే ముద్దు బిడ్డ అనమాట. సో ఈ రోజు నుంచి అనే కాదు, ఎప్పుడో మీరు అంటే మేబీ అందరికీ తెలుసు కదా,
సో మిగతా అయితే ఈరోజు పంచుకోవాలనిపించిందండి. ఆ రోజు ఆయనతో పాటు విక్రమ్ అనే ఆర్మీ ఆఫీసర్ కూడా ఆ రోజు చనిపోవడం జరిగిందండి. సో ఆయనకు కూడా బిగ్ సెల్యూట్ అనమాట. ఆయన కూడా ఎంతో ధైర్యం చేసి మన ముకుంద్ గారు కూడా లోపలికి వెళ్ళారు. సో ముకుంద్ గారు విక్రమ్ గారు వాళ్ళిద్దరే లోపలికి వెళ్ళారు అప్పుడు. సో దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా ఇద్దరిలో ఒకళ్ళు కూడా లేకుండా అయిపోయారు. మన ముకుంద్ గారు అయితే లాస్ట్ వరకు కూడా చాలా ప్రాణాలు తెగించి మరీ పోరాడారండి. లాస్ట్ బయటకు వచ్చి ఓకే అని చెప్పిన తర్వాత డౌన్ఫాల్ అయిపోయారు కదా. సో లాస్ట్లో మాటలు చెప్పారు కదండి. ఎవరైనా సరే బాధ ఉంటుంది కదా. ఇందు ఇందు పాప. సో ఆయన చివరి క్షణంలో కూడా వాళ్ళ గురించి ఆలోచించారు. సో ఇంకొక థింగ్ ఏంటంటే కనుక వాళ్ళ అమ్మ నాన్నగారికి కూడా పెద్ద సెల్యూట్ అండి. వాళ్ళ అమ్మగారు పాపం ప్రతి ఒక్క డైలాగ్ ఇచ్చారు. అంటే డైలాగ్ ఇస్తాం కాదు, ప్రతి ఒక్కొక్క కలిసినప్పుడల్లా కూడా నేను కష్టపడి ఇద్దరు ఆడపిల్లల తర్వాత నేను కష్టపడి కన్నది ఆర్మీకి పంపించడానికి అయింది. కానీ ఈరోజు ఆవిడ చాలా ఆనందపడే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి అశోక చక్ర అవార్డుతో కూడా అతను సత్కరించారు. సో ఆవిడకి చాలా హ్యాపీ అనిపించవచ్చు. అండి తర్వాత అయితే. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇంతమంది ఇలా చేశారు, మా అబ్బాయి ఇంత చేశాడు, నా ఇండియాకి ఇంత చేశాడు అనేసి ఆవిడకైతే హ్యాపీ అనిపించవచ్చు. సో మీకు కూడా చాలా చాలా బిగ్ థ్యాంక్స్ అమ్మ. మాకు మన ఇండియాకి ఒక గొప్ప వీరుణ్ణి ఇచ్చారు మీరు. సో ఇంకంతేనండి వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. మూవీ ఇంకెవరైనా చూడకపోతే మట్టి కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఈ మూవీ చూసినందుకైనా మనం మన ముకుంద్ గారికి నివాళులు ఇచ్చినట్టే ఈ మూవీ ద్వారా అయినా. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ చూస్తే అంత ఏంటంటే ఆయన స్టోరీ అందరి మనసులోకి వెళ్తుంది కదా. సో ఎంతమంది చూస్తే అంత ఆయనకి మనం పెద్ద నివాళులు ఇచ్చినట్టే అనమాట. సో ఎవరైనా వాచ్ చేయకపోతే మూవీ అయితే వాచ్ చేయండి. సో ఇంకొకసారి ఇండియా ఆర్మీ అందరికీ కూడా పెద్ద సెల్యూట్ అండి. వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా పెద్ద సెల్యూట్ అనమాట. సో బాయ్ బాయ్ అండి. ఇంకంతే వీడియో.